ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. మే 5వ తేదీ మొదలు 15వ తేదీ వరకు మీ లైఫ్లో జరగబోయే పూర్తి మార్పులు, అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఈ కాలం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృతిక నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి జాతకులకు ఈ మే నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారికి ఈ కాలంలో అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాలను అయితే మీరు అందుకుంటారు అని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ప్రథమార్థం సవాళ్ళతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో విశేషమైన శక్తిని, నూతన ఉత్తేజాన్ని ఇచ్చే మాసంగా కూడా చెప్పవచ్చు. గత నెలలో 12వ ఇంట ఉన్నటువంటి శని కుజుల కలయిక కారణంగా మీరు ఎదుర్కొంటున్న ఆసుపత్రి ఖర్చులు, మానసిక ఆందోళనలు ఈ నెల ప్రారంభం నుండే క్రమంగా సద్దుమణుగుతాయి. ముఖ్యంగా మే 11న మీ రాశి అధిపతి అంటే లగ్నాధిపతి అయిన కుజుడు తన సొంత రాశి అయిన మేషంలోకి అడుగు పెట్టడం చేత ఒక బలమైన రాజయోగాన్ని తలపిస్తుంది. అయితే గ్రహాల అనుగ్రహాన్ని విజయంగా మలుచుకోవడానికి నెల ప్రథమార్థంలో నావేశాన్ని, ద్వితీయార్థంలో మీ మాట తీరును అదుపులో పెట్టుకోవడం ఈ నెలలో మీ ముందు ఉన్నటువంటి ప్రధాన సవాలుగా కూడా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వృత్తి మరియు ఉద్యోగం చూసుకున్నట్లయితే కర్మస్థానాధిపతి, పదవి ఇంటి అధిపతి అయిన శని వ్యయస్థానంలో అంటే 12వ ఇంట్లో ఉండడం చేత మీరు చేసే వృత్తిలో ఒక రకమైన అదృశ్యమైనటువంటి ఒత్తిడి అనేది ఉంటుంది. పనులు పూర్తి అయినా గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. కానీ మే 11న లగ్నాధిపతి కుజుడు లగ్నంలోకి రావడం మీ యొక్క వృత్తి జీవితానికి సంజీవని లాంటిది. మీలో రాజీ పడని తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం పెరుగుతుంది. ఎంతటి కష్టమైన టాస్క్నైనా సవాలుగా తీసుకుని పూర్తి చేస్తారు. పంచమాధిపతి సూర్యుడు మే 14 వరకు ఉచ్చస్థితిలో అంటే లగ్నంలో ఉండడం చేత మీ యొక్క మేధస్సు ఉన్నత అధికారులను ఆకట్టుకుంటుంది. మీరు ఇచ్చే ఆలోచనలు అంటే ఐడియాస్ కార్యరూపం దాల్చుతాయి. అయితే 1వ ఇంట ఉన్న కుజుడి కారణంగా నేను చెప్పేది కరెక్ట్ అనే నియంతృత్వం ధోరణి ఆఫీస్లో శత్రువులను పెంచుతుంది. మే 15 తర్వాత సూర్యుడు మరియు బుధుడు ద్వితీయ స్థానంలో కంటే వృషభం ప్రవేశించిన తర్వాత మీ దృష్టి అంతా కూడా ఐడియాల నుండి వచ్చి వాటిని ఆచరణలో పెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం పైన మళ్ళుతుంది. ఈ సమయంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మీ యొక్క వాక్చాతుర్యంతో కొత్త ప్రాజెక్టులను లేదా క్లయింట్లను కూడా సులభంగా ఆకర్షించగలుగుతారు. అయితే తన స్థానంలో సూర్యుని ఉష్ణతత్వం కారణంగా మీ సహోద్యోగులతో, ముఖ్యంగా క్రింది స్థాయి సిబ్బందితో మాట్లాడే సమయంలో కాస్త కఠినంగా ప్రవర్తించే అవకాశము ఉంటుంది. ఈ సమయంలో మాట జారకుండా ఉంటే నెలాఖరు వరకు కూడా అద్భుతమైన ప్రగతి కూడా మీరు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికీ సప్తమాధిపతి, వ్యాపార స్థానాధిపతి శుక్రుడు మే 14న తృతీయ స్థానమైన మిథునంలోకి ప్రవేశించడం కీలక మలుపు. అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి భాగ్యాధిపతి గురు భగవానుడితో శుక్రుడు కలుస్తాడు. ఈ కలయిక వ్యాపారులకు ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఉన్నవారికి అద్భుతమైన నెట్వర్కింగ్ అవకాశాలను కూడా అందిస్తుంది. షార్ట్ ట్రిప్స్ అంటే చిన్న ప్రయాణాల ద్వారా కూడా నూతన క్లయింట్లను పొందుతారు. మే 15 తర్వాత ద్వితీయార్థంలో ఏర్పడే బుధాదిత్య యోగం కారణంగా వ్యాపారంలో లెక్కలు పక్కాగా వేస్తారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఏజెన్సీలు మరియు కళా సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ నెల మొదటి 2 వారాలు కూడా ఖర్చులు మరియు రాబడి సమానంగా ఉంటాయి. కుజుడు లగ్నంలోకి రావడం వలన వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ మే 15న సూర్యుడు పంచమాధిపతి ఊహాగానాలకు షేర్ మార్కెట్ కారకుడు ద్వితీయ స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం యొక్క ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తుంది. సూర్యునితో పాటు 3వ అంటే 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు కూడా తోడవడం వలన ధనస్థానంలో బుధాదిత్య యోగం మీకు కలుగుతుంది. మీ తెలివితేటల ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా అదనపు ఆదాయ మార్గాలను కూడా సృష్టిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బు లేదా మొండి బాకీలు మే 3వ వారం నుండి కూడా చేతికి అందుతాయి. అయితే 12వ ఇంట శని దృష్ట్యా ఆదాయం వస్తున్నప్పటికీ ఆసుపత్రి లేదా కుటుంబ శుభకార్యాల నిమిత్తం భారీ ఖర్చులు కూడా ప్లాన్ చేసుకోవాల్సి రావచ్చు.
ఆరోగ్యం మరియు శ్రేయస్సు చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు శక్తి మరియు వేడి ఇలా కలయిక అష్టమాధిపతి మరియు లగ్నాధిపతి అయిన కుజుడు మే 11 నుండి లగ్న స్థానంలోనే స్వక్షేత్రంలోనే ఉండడం వలన గత నెలలో ఉన్న పాదాల నొప్పులు శారీరక నీరసం మాయమైపోతాయి. మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. అద్భుతమైన మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా కూడా చూసేద్దాం. మేషరాశి వారికి ముఖ్యంగా పౌర్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నుతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకునే మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూడిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి అవసరం అవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయ నందు సమర్థులు వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందరూ రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆ విషయం తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే సూచనలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.